కానీ అవి మేడం ఇందాక ఏదో అత్యవసరంగా చెప్తా అన్నారు. ఎస్ అనిల్ గారు, మాకు కొన్ని అనుమానాలు ఉన్నాయి మీ మీద. మీరు ఈ సినిమాని ఎప్పుడో ప్లాన్ చేశారు అని మా దగ్గర క్లిప్పింగ్స్ కూడా ఉన్నాయి. చిరంజీవి గారు కూడా ఈ విషయం తెలియదేమో. ప్రూఫ్ ప్లీజ్, వీడియో ప్లే చేయండి. ఇది ఎప్పుడో ప్లేన్. నాకు సినిమా అంటే ప్రాణం. నా అదృష్టం కొద్ది వెంకటేష్ గారితో 2 సినిమాలు చేశాను. అండ్ చిరంజీవి గారితో ఎలాగైనా త్వరలో అది కూడా ఫినిష్ చేయాలి. ఎందుకంటే ఇట్స్ మై డ్రీమ్. నేను చూసిన స్టార్స్ అందరితో పని చేయాలనేది. అది సో ఈ ప్లానింగ్ అంతా అప్పుడే జరిగిపోయింది. బాస్ ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఈ ప్లానింగ్ అప్పటి నుంచే ఉందా? అంటే మీరు పటాస్ చేయకముందే, F2 చేయకముందే ఇది ఎప్పుడు స్టార్ట్ చేశారు ఈ ప్లానింగ్? అంటే సారోలతో చేయాలని ప్లానింగ్ చిన్నప్పటి నుంచే ఉంది, అప్పటి నుంచే. బట్ వాళ్ళిద్దరిని కలిపి చేయాలనే ప్లాన్ మాత్రం అక్కడి నుంచే వచ్చింది. అక్కడ ఆ రోజు ఇద్దరిని చూశాకే పడింది. ఓకే, అలాగే సూటిగా ఇంకొక క్వశ్చన్ కూడా అడగాలనుకుంటున్నాను. అడగండి. భూతద్దం చూస్తూ అడుగుతారా? నయనతార గారికి చిరంజీవి గారికి మధ్యలో ఆ గొడవ ఏంటి? వేలు ఎందుకు చూపించారు? ఓ సినిమాలోనా? మీరు అది మెన్షన్ చేయాలి. సినిమాలోనే ఈ తమ్నైల్ వచ్చేస్తుంది రేపటికి, మనం వైరల్ అయిపోతాం. అది సినిమాలో చూపిస్తాం కదా, ఇక్కడ ఎందుకు చెప్పాలి? రైట్ ఆన్సర్. ఓకే, చిరంజీవి గారు, చాలా కాలం నుంచి మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాం, కానీ దాన్ని స్కిప్ కొట్టి వెంకటేష్ గారి వైపుకి వెళ్ళాం. కానీ వెంకటేష్ గారు స్కిప్ కొట్టి ఇటు పంపించారు నన్ను. కాబట్టి చిరంజీవి గారిని అడగాలనుకుంటున్నాము. చిరంజీవి గారు, హౌ ఇస్ ఇట్ పాసిబుల్ దట్ ఇంత హ్యాండ్సమ్ గా మీరు ఎలా ఉన్నారండి? నన్ను క్వశ్చన్ అడిగే ధైర్యం బాసు వేసేయమంటారా? వెంకటేష్ గారు, మీ ఫిట్నెస్ రహస్యం ఏంటి వెంకటేష్ గారు? మైక్ ఇసిరి కొడతారా? ఇది ఫిట్నెస్ రహస్యం. ఏ ఫిట్నెస్ నేను ఏదో అనుకున్నాను. రహస్యమే లేదు, రహస్యమే లేదు. ఓకే, అలాగే ఒక చిన్న రిక్వెస్ట్, ఆ క్లిప్ ఒకసారి ప్లే చేయండి. ఇది మీరిద్దరూ ఇక్కడ రీక్రియేట్ చేస్తే బాగుంటుంది. మనం పారిపోదాం అడిగేసి. ఓకేనా? ఒకసారి ప్లే చేయండి, క్లిప్ ప్లే చేయండి ప్లీజ్. చూడడానికి మంచి ఫ్యామిలీ మ్యాన్ లా ఉన్నావు, ఇలా మాస్ ఎంట్రీలు ఇస్తున్నావు ఏంటి? మాస్కే బాస్ లాగా ఉన్నావు. నువ్వు ఫ్యామిలీ సైడ్ రాలేదా ఏంటి? ఓ వా, ఇది ఒక్కసారి మేము లైవ్ లో చూడాలనుకుంటున్నాం. ఓకే, అలాగే లాస్ట్ అండ్ ఫైనల్ ఒకటి పెట్టుకుంటాను. పెట్టుకోమా, నువ్వు పెట్టుకో. ఒకటి ఆ లాస్ట్ వీడియో ప్లే చేయండి అమ్మా, చిరంజీవి గారి కోసం స్పెషల్గా. ఈ ఇన్వెస్టిగేషన్ లో భాగంగా ఇంకొక వీడియో కూడా దొరికింది. ఏదమ్మా ఆ కోర్టు వీడియో ప్లే చేయండి. సురేఖ్ ఫోన్ చేయాలి, ఒక్క నిమిషం సార్. ఇప్పుడు ఒక విషయం, నేను ఇంటికి భోజనానికి వస్తున్నానన్న విషయం ఎందుకు లేదు సార్? సురేఖ, నా గ్రే సూటును బ్లాక్ ప్యాంటు ఎవరు ఎత్తుకెళ్ళిపోయారండి, అది కనపట్టలేదు అన్నావు కదా? అదే కట్ చేయండి. ఎక్కడికి పోదు. చిరంజీవి గారు, మొన్న ఆదివారం మీరు ఇంట్లో లేనప్పుడు ఈ కోటు కూడా ఎత్తుకొచ్చేసా. బాస్ వేసేయమంటారా?